గతంలో చేయొచ్చు, కానీ గింత ఇప్పుడు ఏదో యొక్క చేను ఉంటే ఆ కొనాకున్న గడ్డి అది ఇది మేసింది అనుకో, ఆవో ఇంకోటో మేకనో ఏదో వచ్చి మనకంత బాధ అనిపించదు. మొత్తం ఉన్న చేనంతా ఎత్తుకోవద్దు, ఇక మరి నేనేం తినాలి? ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళు ఏమంటారు, కొంతమంది కాంగ్రెస్ని తిడతారు. ఓకే, నేను వాడు పర్ఫెక్ట్ అని ఏనాడు చెప్పలే, కానీ వాడు ఒక కొనాకున్న చివర్లు ఉన్న గడ్డి ఏదో తినిపోయింది కావచ్చు, కొనాకున్నది. సో దానివల్ల నాకు పెద్ద నష్టం జరగలేదు. కాబట్టి నేను ఓకే, ఎవడొచ్చినా తింటాడు, అది మన దేశంలో ఉన్న దరిద్రము, ఈ పార్టీ వాడు ఆ పార్టీకి పోతుండు, అది మన రక్తంలోనే ఉంది కాబట్టి పోన్రా ఏదో బిచ్చగాడు వస్తే చిల్లర వేసుకున్నాం కదా అని వదిలేస్తాం. కానీ కంచే చేను వేసి ఉన్నది లేనిది అన్ని ఎత్తుకోపోతే మరి నేనేం చేయాలి? అర్థమైందా? సో కాబట్టి మనం ఎక్కువ కొట్లాడుతున్నాం. ఓకే, అర్థమైందా? నేను వాడు పర్ఫెక్ట్ అని చెప్పలే, వాడు బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పినా కానీ వాడు పర్ఫెక్ట్ అని చెప్పలే. ఇవాళ ఏమైనా కట్టినా అంటే ఆడు కట్టినే, ఇలా మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్లో 70 రూపాయలన్న మనకు ఖర్చు పెట్టిండాడు, అది కూడా శాశ్వత పరిష్కారాలు చేసిండు. చిల్లర మంచి పెట్టిండు, చిల్లర సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా సమానంగా చేసిండాడు. వారికంటే బెస్ట్ ఒక్క పార్టీ పేరు చెప్పండి. ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలు ఉండొచ్చు, డిఎంకేనో అంటే తృణమూల్ కాంగ్రెస్ ఇంకోటి ఉండొచ్చు, ఆర్జేడీఓ ఇంకోటి ఉండొచ్చు, కానీ నేషనల్ లెవెల్ ఏముంది బెస్ట్ ఆల్టర్నేటివ్? నథింగ్. వాళ్ళతో కొట్లాడే శక్తియుక్తులు ఏడున్నాయి? కేజ్రీవాల్ తన శక్తియుక్తులు అన్ని పెట్టినా గెలవలేకపోయింది కదా వీళ్ళ కుట్రల ముందు. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఎన్ని రకాల రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక్క పార్లమెంట్ చెప్పిండు ఆయన. ఎందుకంటే వీడు ఏం చేస్తున్నాడు, ఎన్నికల కమిషన్ వాడు ఆ యొక్క డేటా ఇవ్వాలి, డిజిటల్ డేటా. డిజిటల్ అంటే కంప్యూటర్లోనే డేటా ఇస్తారు. ఓకే, కంప్యూటర్లో అంటే నీకు ఫార్మాట్ పీడిఎఫ్ ఇంకో ఫార్మాట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది రీడ్ చేయడము, దాన్ని సెర్చ్ చేయడము, దాంట్లో ఎన్ని డూప్లికేట్లు ఉన్నాయి అన్ని ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, వీడు డేటా ఇస్తలేడు. ఏమి ఇస్తున్నాడు? పేపర్ కాపీ ప్రింట్ చేసి ఇస్తున్నాడు. ఎన్ని పేజీలు ఉంటాయి? 10,000 పేజీలా, 1000 పేజీలా, ఎన్నో ఉన్నాయి. ఓకే, సో ఎంతమంది ఓటర్లు? 6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఆ బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంట్ పరిధిలో. అందులో ఈ 6, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి మహదేవపుర అనేది ఒకటి. ఓకే, ఎస్సీ రిజర్వ్డ్. సో అయితే ఈయన ఒక శాంపుల్ తీసుకున్నాడు. మొత్తం కూర అన్నం ఉడికిందా అంటే ప్రతి మెతుకు వస్తాం కదా, ఒకటో రెండో ఒత్తితో తెలిసిపోతుంది కదా మొత్తం అన్నం ఉడికిందా లేదా. సిమిలర్లీ ఈయనకు అనుమానం వచ్చిన దగ్గర ఒక శాంపుల్ చూద్దామని ఆ బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్న మహదేవపుర అనే అసెంబ్లీ తీసుకున్నాడు. అందులో మొత్తం ఆ యొక్క పార్లమెంట్ పరిధిలో 6 లక్షల ఓటర్లు ఉన్నారు. సో అందులో గెలిచిన ఆయనకి ఓడిపోయిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు, గెలిచిన ఆయనేమో ఈ బీజేపీ ఆయన ఉన్నాడు. ఓకే, ఆయన పేరు ఏదో మోహన్ ఏదో ఉంది. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది వాళ్ళకి ఓట్లు చూద్దాం. బెంగళూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. సో ఎలక్షన్ రిజల్ట్స్ ఏముంది, గెలిచిన ఆయన పేరు పిసి మోహన్ అని ఉంది. ఎంత వచ్చినాయి ఆయనకి? 6,58,915 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయిన ఆయన పేరు కాంగ్రెస్ నుంచి ఐఎన్సి మన్సూర్ అలీ ఖాన్. ఎంత వచ్చినాయి? 6,26,208 వచ్చినాయి. ఆయనకి పెద్ద డిఫరెన్స్ ఓటు ఎంత వచ్చింది? ఆయనకి 50% ఓట్లు వస్తాయి, 50.05. ఈయనకేమో 47.57, అంటే దాదాపుగా 2.5%, అరౌండ్ 2% ఏమో తేడా ఉంది అంతే ఓట్ల, 2 something. ఓకే, సో అంటే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయింది? నా మెజారిటీ గెలిచిన ఆయనకి ఓడిపోయినానికి 32,000 ఓట్ల తేడా ఉంది, 32,707. ఓకే, అట్లా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, అరౌండ్ 32,000 చొప్పున ఒక డిఫరెన్స్ ఉన్నాయి ఓట్లు. అది తక్కువలో దేశంలో 35 ఇంకా 80 అన్ని సీట్లు 20-30,000 ఓట్ల తేడాతోటి గెలిచినవి ఓడిపోయినాయి ఉన్నాయి, బీజేపీ గెలిచినవి ఉన్నాయి అని చెప్తున్నాడు. మరి ఇవాళ తెలంగాణలో ఆ యొక్క 8 సీట్లు బీజేపీకి వచ్చే బదులు మన అంచనా ప్రకారం 16 వస్తాయని, 16 రాకపోగానే 1-2 బీఆర్ఎస్ వచ్చేవి, ఒక 14 అన్న కాంగ్రెస్కి వచ్చేవి. ఈడ 6 కాంగ్రెస్కి వచ్చి ఆడ 8 కర్ణాటకలో కాంగ్రెస్కి వచ్చి ఉంటే బీజేపీ మోసం చేయకపోయింటే ఈజీగా ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉండకపోతుండే. అర్థమైందా? ఈ టీడీపీ ఈ నితీష్ కుమార్ ఇంకోడు కాంగ్రెస్ సైడే వచ్చేటోడు. సో అంటే ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఇట్లా ఎన్నిసార్లు చేసిండ్రో 2014 తప్ప 2019 నుంచి ఇక మోసమే జరుగుతుంది ఈ లాస్ట్ 2 terms. ఓకే, అర్థమైందా? ప్రజలు వేసిన ఓట్లు కావాలి. సో అట్లా ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు రాహుల్ గాంధీ చెప్తున్న ప్రకారం, వాళ్ళ డేటా అనాలిసిస్ ప్రకారం. అది ఆ పేపర్ కాపీ ఇస్తే దాన్ని విశ్లేషించడానికి దాదాపు వాళ్ళకి 6 నెలలు పట్టింది.
ఎందుకంటే ఇంకో దరిద్రం ఏం చేసారు అంటే ఈ యొక్క ఏది ఈ ఇచ్చిన పేపర్ షీట్లకు కూడా అది నువ్వు స్కాన్ చేస్తే ఆ స్కాన్ ద్వారా డేటా తీసుకోవచ్చు, సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అట్లా కూడా రాకుండా చేసారు, దానికి రిస్ట్రిక్షన్ పెట్టారు, స్కాన్ కూడా రాకుండా పెట్టారు. అంటే మిషన్ కూడా స్కాన్ చేయరాదు. అంటే మాన్యువల్గా కూర్చోండి ఆ 6 లక్షల మంది ఓటర్లని వాళ్ళు టైప్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఎన్ని డూప్లికేట్లు ఉన్నాయి ఎన్ని అనేది తెలిసిపోతుంది, లేకపోతే కష్టం తెలుసుకోవడం. అంటే ఎందుకంత నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకంత స్ట్రిక్ట్ చేస్తున్నావు? ఇదంతా బయట పెట్టి ప్రజల ముందు పెట్టగానే వాళ్ళ యొక్క మళ్ళీ మిగతా కాన్స్టిట్యున్సీలో డేటా తీసుకొని మిగతా వాటిలలో కూడా ఏమైనా చేస్తారు అని చెప్పి వాళ్ళ వెబ్సైట్నే క్లోజ్ చేసిండు ఎన్నికల కమిషన్. మోసం చేయనప్పుడు నువ్వు ఎందుకు క్లోజ్ చేసినావు? నువ్వు ఉన్నది ఎందుకోసం? నీకు జీతం ఇస్తుంది ఎవరు? ప్రజలు కదా. ప్రజలకు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా. రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తే రాహుల్ గాంధీ పప్పు బచ్చగాడని ఏది సేమ్ ఓల్డ్ స్టోరీ చెప్పడం తప్ప వాడు పప్పు అయితే ఎందుకు పబ్లిక్ ముందు పెడతాడు? వాడు పప్పు అయితే ఎందుకు వచ్చి మాట్లాడతాడు? వాడు పప్పు అయితే ఏది స్క్రిప్ట్ లేకుండా చెప్పలేడు. వాడు పప్పు అయితే ఏది ఫేకులు చెప్తాడు. వాడు పప్పు అయితే మా ముందు వచ్చి ఏడుస్తాడు. ఏడుస్తలేడాడు. ఎవడు ఏడుస్తున్నాడు? పిల్లానికి చెప్పాల్సిన మన్ కీ బాతులు మాకు చెప్తాడు, జనాలకు చెప్పాల్సిన జన్ కీ బాతులు అదానికి చెప్పుకుంటాడు, ఇంకోని చెప్పుకుంటాడు. వెరీ అన్ఫార్చునేట్. ఎంతకాలం ఉల్లు చేస్తావు? సో అట్లా డేటా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం. వాడు ఎన్నికల వెబ్సైట్ నే క్లోజ్ చేసుకున్నాడు. ఎందుకు క్లోజ్ చేస్తావురా? అంటే వేరే యొక్క అన్ని కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్నటువంటి ఆ ప్రతిపక్షాలు కానీ విలేకరులు కానీ అందరూ అన్ని కాన్స్టిట్యుయెన్సీ లో డేటా తీసుకొని వాళ్ళు కూడా విశ్లేషించి వీని జాతకం బయట పెడతారనే కదా. దొంగకు భయం ఎక్కువ. ఏ ప్రశ్న అడిగినా ఆ పార్లమెంట్ లో వస్తాడు, జబ్బాలు కొట్టుకుంటాడు, కాంగ్రెస్ తిట్టి నెహ్రూని తిట్టి వెళ్ళిపోతాడు, మీరు బచ్చగాలనుకుంటే వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ ద సొల్యూషన్? మన్మోహన్ సింగ్ గారు అట్లా చేసిర్రా? ఇందిరాగాంధీ గారు అట్లా చేసిర్రా? నెహ్రూ గారు అట్లా చేసిర్రా? వాజ్పేయి గారు అట్లా చేసిర్రా? బీజేపీ ప్రైమ్ మినిస్టర్ అయినా నువ్వెందుకురా? అంటే యూ డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ ఆన్సర్ టు ద యు ఆర్ నాట్ గివింగ్ ఆన్సర్ టు ద రాహుల్ గాంధీ. Rahul Gandhi is also representing people of India. You are responsible to give the answer to the people of India, the Republic of India. గణతంత్ర భారతదేశంలో ఉన్న ప్రజలందరి తరఫున రాహుల్ గాంధీ వాయిస్ రేజ్ చేస్తున్నాడు. నేనైనా ఇంకోరైనా మాకు కాదు సమాధానం చెప్తుంది నువ్వు. అది నా ప్రైవేట్ సంస్థ కాదు అది. అర్థమైందా? నేను ప్రజల తరఫున వాయిస్ ఇస్తున్నా. నువ్వు నాకు ఆన్సర్ చెప్పకు. నేను అడిగిన ప్రశ్నలకు ప్రజలకు చెప్పు సమాధానం. రాహుల్ గాంధీ అడిగితే రాహుల్ గాంధీ చెప్పకు, రాహుల్ గాంధీ బచ్చగాడే అనుకో. కానీ ఆయన అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాల్సింది భారత ప్రజలకి. భారత ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళు కొనుక్కునే ప్రతి అరొక్క వస్తువు మీద నీకు జిఎస్టీ కడుతున్నారు. వాడు పెట్రోల్ పోసుకుంటే పెట్రోల్ మీద నీకు ఏది ఎక్సైజ్ సుంకం కడుతున్నారు. కాబట్టి యు ఆర్ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్. రాజ్యాంగం ప్రమాణం చేసినావు. ఐ విల్ టేక్ కేర్. నేను చౌకీదారుగా ఉంటా, మీ సంపదకి మీకు రక్షణ కాపలాదారుగా ఉంటా అని ప్రమాణం చేసినావు. కాబట్టి నువ్వు రాహుల్ గాంధీకి చెప్పకు, బచ్చగాడే అనుకో. నువ్వు ముందు వచ్చినోడు ముందు వీక్తాడు, వెనక వచ్చినోడు వెనక వీక్తాడు. నువ్వు చేసిన మంచి పనులు మంచిగా చేసి నీ వల్ల లాభం చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. రాముని గుర్తుపెట్టుకుంటారు, రావణాసుని గుర్తుపెట్టుకుంటారు. సో నీ వల్ల మంచి జరిగితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అర్థమైందా? వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తారు, లేకపోతే కాష్టం చేస్తారు. ప్రతి సంవత్సరం నీ వల్ల వాళ్ళకి నష్టం జరిగితే నీ బొమ్మ పెట్టి కాల పెట్టుకుంటారు. నీ బర్త్డే రోజు నీ యొక్క మోడీది కాల పెడతారు నువ్వు చచ్చిపోయినాక. ఒక రాక్షసు వెనకట ఒక దుర్మార్గుడు ఉండే, పొద్దుగాలు వేసి మమ్మల్ని కాల్చుకు తిన్నాడు కాబట్టి వీని చావుని సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. సాధారణంగా మన చావుని ఎంత శత్రువు అయినా నీళ్ళు ఇవ్వమంటారు. కానీ నువ్వు చచ్చినాక కూడా నీ యొక్క ఇది ఎఫ్ఈజీ అంటే నీ దిష్టి బొమ్మను పెట్టి నీకు కాలుస్తున్నారు అంటే అర్థమైంది. అంటే నీ వల్ల అంత బాధ పెట్టిన వాళ్ళని అర్థం. పిచ్చి ముండ కొడుకులు ఆలోచించడం. సో ఆ క్రమంలో రాహుల్ గాంధీ చెప్తున్న ప్రకారం ఆ నియోజకవర్గంలో దాదాపు 1,250,000 ఓట్లు దొంగతనమైనవి అని చెప్తున్నాడు. ఎన్ని రకాలుగా దొంగతనమైనవి చెప్తున్నాడు? డూప్లికేట్ ఓట్లు అంటే డబుల్. ఓకే. తర్వాత ఫేక్ అంటే అడ్రస్ లేదు, ఆ పేరు ఒకటే ఉంది. మరి వాడు ఏంటిది, అది ఫేక్ నేమ్, వీడు క్రియేట్ చేసినదా, ఫేక్ నేమా, వేరే రాష్ట్రంలో ఉన్న ఇదా తెలియదు. ఓకే. అట్లా 40,000 ఓట్లు ఫేక్. ఓకే. ఫేక్ అడ్రస్లు అవన్నీ. తర్వాత బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఒకటే అడ్రస్ మీద 100 మంది ఉండడు. ఓకే. తర్వాత ఇన్వాలిడ్ ఫొటోస్ అన్ని అవి క్లిక్ చేస్తే వస్తలేవు ఫొటోస్. ఓకే. తర్వాత
ఫామ్ 6 అనేది ఎందుకోసం అంటే కొత్త ఓటరు తమ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కానీ ఓటేయడానికి అవకాశం ఉంటే వాళ్ళు కొత్త ఓటర్లకు ఏంటంటే ఫామ్ 6 అనేది ఫిల్ చేస్తారు. అందులో 18 ఏళ్ళ తక్కువ ఉన్న వాళ్ళు ఓడలేడు. ఆ 33,000 మందిని అందరూ 60-70 ఏళ్ళ పైన వాళ్ళే ఉన్నారు. అంటే బెంగళూరు సెంట్రల్ ప్రావిన్స్ కి 60-70 ఏళ్ళ వయసు పైన ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు 33,000 మంది వచ్చిర్రా ఆ యొక్క 6 నెలలను, ఏడాదిలో, 1 ఇయర్లో. అంటే మోసం. అంటే నాకేమర్థమవుతుంది, అయితే ఇవన్నీ వేరే రాష్ట్రంలో ఉన్న ఫేక్ ఐడి, ఫేక్ ఓటర్లని ఇలా ఫేక్ యాడ్ చేసి ఎవడో ఓటేస్తున్నట్టున్నాడు. వాళ్ళు కూడా కాదు. కేవలం ఒక ఓటరు అని రిజిస్టర్ ఉట్టిగా అట్లా ఉండాలి, డేటాబేస్ అది ఉంటేనే వాళ్ళకి లోపల రానిస్తారు. కాబట్టి ఎవరో ఒకరు తీసుకొని ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని వాళ్ళ లెక్క ఆ ఫేక్ ఓటర్ లెక్క వచ్చి ఎవడో బీజేపీ కార్యకర్తను ఎవడో వేసిపోతున్నాడని అర్థం. అర్థమైందా? మళ్ళీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయంట, అవన్నీ 45 days తర్వాత డిలీట్ చేసేస్తారంట. ఎందుకు చేస్తావు? ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, ఎంత పెద్ద డేటా అయినా సేవ్ చేసుకుంటున్నారు. ఎందుకు సేవ్ చేసుకో? ఉండని 5 years ఉండని, ఆ ఎన్నిక అట్లీస్ట్ 4 years అయినా ఉండని, లాస్ట్ 1 year వదిలేసిన కదా. ఎవరైనా కోర్టుకు పోతే అది చూపెట్టాలి కదా ఎవిడెన్స్. అంటే ఎంత కాదు, నువ్వు ఫ్రాడ్ చేసేదానికి ఎన్నికలు ఎందుకు రా, వేస్ట్ కదా. చింపిపారి రాజ్యాంగం చింపేసి మా మోడీ, మా బీజేపీ, ఆర్య బ్రాహ్మణులు తప్ప ఎవడు ఈ దేశాన్ని పరిపాలించడానికి వీల్లేదు. 1000 సంవత్సరాల నుంచి మేము ఇట్లనే చేసినాం, మేము పరిశాల నుంచి వచ్చి ఇప్పుడు కూడా ఇట్లా చేస్తామని రాసుకో. ఇక చూద్దాం, ఇక వీధులలో ఎట్లా కొట్టుకోవాలో కొట్టుకుంటాం. ఆర్మీ అంతా మేమే ఉన్నాం కదా, శూద్రులమే కదా, ఆర్యుడు లేడు కదా. చూద్దాం. వాడు 3,000 మంది బ్రిటిష్ వాడు ఆర్యులు వచ్చేసి మొత్తం 33 కోట్ల మంది భారతీయులని పరిపాలించినట్టుగా ఇలా ఎంత 1% కూడా లేరు వాళ్ళు ఆర్యులు. ఇలా మొత్తం 99 మంది శూద్రులని కాల్చుకొని తింటున్నారు. ఈవెన్ ఆర్మీలో కూడా అండి, ఆర్మీ ఆఫీసర్ ఆర్యుడు ఉంటాడు, మిగతా వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు ఎవరు ఉంటారు, మళ్ళీ గిదే శూద్రుడు ఉంటాడు, మూలవాసి ఉంటాడు. వినీడ్. సో ఆ క్రమంలో ఏమంటుండు రాహుల్ గాంధీ, ఇది ఆయన పేపర్లో వచ్చింది చెప్తున్నా. ఎన్నికల జాబితా తెలంగాణ ఇది అణుబాంబు కంటే తక్కువేమీ కాదు. 279 పేజీల జాబితా, 11,965 నకిలీ ఓటర్లు. కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో 11,965 మంది నకిలీ ఓటర్లు ఉన్నారు. ఇది ఒక్కదానికి వాళ్ళకి చేయడానికి 6 నెలలు పట్టింది. వాళ్ళు ఇచ్చిన మొత్తం 6 లక్షల మంది ఓటర్లని డేటాబేస్ ఎక్కించుకొని అదంతా విశ్లేషించడానికి వాళ్ళకి ఒక కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, వాళ్ళకి జాతీయ స్థాయిలో అట్లనే వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి యూనిట్లు ఉన్నాయి. వాళ్ళ ఐటీ ఎక్స్పర్ట్లు, లీగల్ ఎక్స్పర్ట్లు అందరు కలిసి 6 నెలలు కష్టపడితే ఒక్క నియోజకవర్గం గురించి వాళ్ళు ఈ మాత్రం చెప్పగలుగుతున్నారు. అట్లా దేశమంతా నియోజకవర్గాలు చెప్పాలంటే ఎన్ని ఉన్నాయి? 565. చెప్పండి, సాధ్యమా? నువ్వు డిజిటల్ డేటా ఇస్తే ఈజీ అవుతుంది. వాళ్ళు ఇవన్నీ డేటా ఎంట్రీ చేయడానికి చాలా కష్టం అవుతున్నది. ప్రభుత్వాలకే కష్టం అవుతుంది. భూ రికార్డులు మొత్తం డిజిటల్ చేయాలంటే ఎన్ని రోజులు పట్టింది మన తెలంగాణ ప్రభుత్వానికి డిజిటల్ చేయడానికి? సో కాబట్టి ఒక ప్రభుత్వానికి 1000 మంది ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుని వాళ్ళ జీతం ఇస్తేనే ఆ డిజిటల్ చేయడానికి చాలా కష్టమవుతున్నప్పుడు ఒక పార్టీకి వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్ కి ఎంత కష్టమవుతుంది? ఇది ప్రభుత్వం చేయాలి కదా, ఎన్నికల కమిషన్ కదా, మన దగ్గర ఉంది కదా. లేకపోతే అది వేరే ముచ్చట. మన దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ డిజిటల్ డేటా ఉంది కదా, ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఆ పేపర్ దానికి కూడా ఎందుకు దానికి ఓసీఆర్ కి అది మన స్కాన్ చేయకుండా ఎందుకు దానికి రిస్ట్రిక్షన్ పెట్టినావు? అంటే నీ ఫ్రాడ్ బయటపడొద్దనే కదా. నో, వీ డు నాట్ యాక్సెప్ట్. నీ ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రికి జీతం ఇస్తుంది ప్రజలు, ఎన్నికల కమిషన్ అధికారులకు జీతం ఇస్తుంది ప్రజలు, ఎన్నికల కమిషన్ లో పనిచేస్తున్న వాళ్ళకి జీతం ఇస్తుంది ప్రజలు. నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నావు, ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రభుత్వంలో పనిచేయలేరు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ తరఫున నిన్ను ఎన్నుకుంటే నువ్వు వాళ్ళ కోసం కదా పనిచేయాల్సింది, వాళ్ళకి కదా సమాధానం చెప్పాల్సింది. వాళ్ళని ఎట్లా మోసం చేస్తావు? నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఆలోచించండి మిత్రులారా.